బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారికి పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఒక్కొక్కరిని గుర్తిస్తూ నోటీసులు ఇస్తున్నారు. నిన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఆసిఫ్ నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ గౌడ్ యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు. దీంతో అతడిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మరో 6గురికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్, సన్నీలకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఎవరెవరు విచారణకు హాజరవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఇటు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఆరా తీస్తుంది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను సైతం తెప్పించుకొని పరిశీలిస్తోంది. మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, మనం చూస్తూ ఉన్నాం గత 2 రోజుల నుంచి కూడా ఇటు పోలీసులు అయితే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వరుసగా నోటీసులు ఇస్తూ ఉన్నారు. సో మొత్తంగా అసలు ఇప్పటి వరకు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, ఇంకా ఎవరెవరికి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు సాగర్? ఎస్ ప్రసన్నదేవి, మనం చూస్తున్నాం ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో కేసును వేగవంతం చేశారు పంజాగుట్ట పోలీసులు. ఇప్పటికే 2కి నోటీసులు ఇచ్చి విచారించిన అనంతరం కూడా మరో 6గురికి, తాజాగా మరో 6గురికి, ఇటు యాంకర్ శ్యామలతో పాటు రీతు చౌదరి, ఇటు సుప్రీత, ఇటు కిరణ్, సన్నీతో పాటుగా మరో 2కి కూడా నోటీసులు ఇచ్చారు. ఈరోజు విచారణకు వారు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. దానిపైన ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే మొన్న విష్ణుప్రియ విచారణకు డుమ్మా కొట్టిన నేపథ్యంలో వీరంతా ఈరోజు హాజరవుతారన్న అంశం కూడా కొంచెం కీలకంగా మారే అవకాశం ఉంది. వీరు ఒకవేళ ఈ 6గురు ఈరోజు విచారణకు హాజరవుతే పలు కీలక అంశాలు కూడా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కేసులో పలు కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వీరంతా కూడా కోట్లాది రూపాయలు ఆర్జించారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి వీరు ఏ బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి ఆర్జించారు, ఆ డబ్బు కూడా ఎక్కడికి వెళ్ళింది, ఎటు ట్రాన్స్ఫర్ అయిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఇటు గేమింగ్ యాక్ట్తో పాటుగా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ కేసులో పలు కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ ఎదుర్కొన్నటువంటి టేస్టీ తేజతో పాటుగా కానిస్టేబుల్ కిరణ్, ఆసిఫ్ నగర్ కానిస్టేబుల్ కిరణ్ని కూడా విచారించిన పోలీసులు. కానిస్టేబుల్ కిరణ్ మాత్రం తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్తో కలిసి కొన్ని వీడియోస్ని నేను పాల్గొన్నాను, కానీ ఉద్దేశపూర్వకంగా తాను మాత్రం ఇటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయలేదంటే ఆయన వివరణ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు అదే సందర్భంలో టేస్టీ తేజ కూడా ఉద్దేశపూర్వకంగా నేను చేయలేదు బెట్టింగ్ యాప్స్ అనే అంశాన్ని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. కానీ వీరంతా కూడా వారి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించాలంటూ పోలీసులు చెప్పిన పరిస్థితి. మరి మరోసారి ఇంతకుముందు విచారించిన వారిని కూడా మరోసారి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మరి వీరందరినీ 6గురికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారంతా హాజరైన అనంతరం కూడా విచారణలో మరిన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అంశం కనిపిస్తుంది. కానిస్టేబుల్ కిరణ్ పైన పోలీస్ శాఖ కూడా సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే డీసీపీ విజయ్ కుమార్ కూడా కానిస్టేబుల్ వ్యవహారానికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ వ్యవహారానికి సంబంధించి సీరియస్గా తీసుకుంటున్నాం, ఈ కేసులో విచారణలో ఎవరున్నా కూడా వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి వివరణ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఇప్పటికే సజ్జనార్ సార్ సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్గా ప్రమోట్ చేస్తున్న వారిపైన ఇటు ఒక సామాజిక పోరాటం చేస్తున్న నేపథ్యంలో మరికొంతమంది పైన కేసులు నమోదు చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మనం సోషల్ మీడియా నెటిజన్లలో కూడా అనేక మంది సెలబ్రిటీలు, సినీ నటులు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అంశాలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో మరి ఈ 11 మందినే విచారించి వదిలేస్తారా, మరికొంతమంది పైన కేసులు నమోదు చేసే అవకాశం ఉందా, మరి పెద్ద సెలబ్రిటీలు ఎవరున్నా కూడా ఈ కేసులో వారిని కూడా విచారిస్తారా లేదా అనేది కూడా ఈ కేసులో కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈ మొత్తం బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసును కూడా ఈడీ దర్యాప్తు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ 11 మంది కేసు వివరాలను సేకరించిన ఈడీ ఆయా కంపెనీలు విదేశీ కంపెనీల అన్న అంశాన్ని కూడా తెలుసుకున్న నేపథ్యంలో ఆయా కంపెనీల అకౌంట్లకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా సేకరించింది. ఈ 11 మంది విచారణ అనంతరం కూడా ఈడీ మరోసారి వారి ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్కు పాల్పడ్డ అంశాలను కూడా, ఎందుకంటే కోట్లాది రూపాయలు, వందల కోట్ల రూపాయలు దేశానికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇతర దేశాలకు సంబంధించిన విదేశీ బెట్టింగ్ యాప్స్
కంపెనీలకు మళ్ళినట్లుగా కూడా ఈడీ కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వీరి యొక్క ఎందుకు కోట్లాది రూపాయలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్లే కావచ్చు, సినీ నటులే కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, వీళ్ళంతా కూడా కోట్లాది రూపాయలు ఆర్జించారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీరి ఆర్థిక లావాదేవీలపైన ప్రధానంగా కూడా ఫోకస్ పెట్టనున్నారు. మరి ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ఆర్జించారు, ఎంత మోసం జరిగింది, బెట్టింగ్ యాప్స్ ఎన్ని వందల కోట్ల రూపాయలు దేశం విడిచి వెళ్ళింది అన్న కోణంలో కూడా ఇటు ఈడీ దర్యాప్తు చేయనుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈరోజు 6 విచారణ అనంతరం కూడా ఈ కేసులో మరిన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. మరి మరికొంతమంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారి అంశాలు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో వారిపైన కూడా కేసులు నమోదు చేస్తారా లేదా అనేది కూడా కొంచెం కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది ఈ ప్రసన్నదేవి. సాగర్, ఇటు చూసుకుంటే ఎవరైతే యూట్యూబర్స్ కానివ్వచ్చు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వచ్చు, వీరందరూ ప్రమోట్ చేయడమే ఒక తప్పు అనుకుంటే, ఒక పోలీస్ శాఖలో ఉన్న వ్యక్తి, ఒక కానిస్టేబుల్ ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఉన్నతాధికారులు ఆయనపై ఏదైనా వేటు వేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఎస్ ప్రసన్నదేవి, ఖచ్చితంగా. ఎందుకంటే పోలీస్ శాఖ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్న నేపథ్యంలో కిరణ్ ఈయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. ఆయన ఇన్స్టా పేజ్లో కూడా అనేక మంది, దాదాపు 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న నేపథ్యంలో ఈయనపైన కూడా ఫోకస్ పెంచారు. ఈయనే అంటే ఇక్కడ కిరణ్ గడ్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కిరణ్ అనే కానిస్టేబుల్ మాత్రం ఉద్దేశపూర్వకంగా తన వీడియోస్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదు, కానీ తన స్నేహితుడు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్తో కలిసి కొన్ని వీడియోల్లో పాల్గొన్నట్లుగా కూడా పోలీస్ శాఖ దగ్గర ఆధారాలు ఉన్న నేపథ్యంలో వాటిపైన కూడా విచారణ చేసింది. సో విచారణ అనంతరం కూడా ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియోలో ఖచ్చితంగా కానిస్టేబుల్ కిరణ్ ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా పోలీస్ శాఖ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. కానిస్టేబులే కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, ఎవరైనా కూడా విచారణ చేస్తాం, ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ శాఖ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రసన్నదేవి. ఎస్ సాగర్, అలాగే చూసుకుంటే ఈ కేసుకి సంబంధించి ఈడీ కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే వీరిపై ఈడీ ఏమైనా చేసే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళ మీద కేసులు నమోదయ్యాయో దాన్ని పరిశీలించిన అనంతరం కూడా ఈడీ కూడా వీళ్ళ మీద ఫోకస్ చేస్తుంది అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కేసులో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్ కంపెనీలు కూడా పూర్తిగా విదేశీ కంపెనీలుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఈ పోలీసుల విచారణ అనంతరం కూడా కొన్ని కీలక ఆధారాలు ఈడీ ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ కంపెనీలు విదేశీలకు చెందినవి, విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఇటు ఈ ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారికి మళ్లించారో ఆ నగదు కూడా పూర్తిగా కోట్లాది రూపాయలు ఆర్జించిన అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి, ఏ అకౌంట్లకు వెళ్ళాయి, మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అన్న కోణంలో కూడా ఈడీ ఫోకస్ పెంచనుంది. వందలాది కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ ద్వారా విదేశీ కంపెనీలకు, బెట్టింగ్ యాప్స్ సంబంధించిన విదేశీ కంపెనీలకు మళ్లించిన నేపథ్యంలో దీనిపైన ఈడీ ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో పాటుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి వారికి ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. విచారణలో ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ ద్వారా అంటే మోసాలు జరిగాయి అన్న కోణంలో కూడా ఈడీ ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది. ఇక్కడ పంజాగుట్ట పోలీసుల విచారణ అనంతరం కూడా వాటి ఆధారంగా కూడా ఈడీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈడీ కేసు నమోదు చేసిన అనంతరం కూడా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో పాటుగా బెట్టింగ్ యాప్స్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో పాటుగా సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని కూడా ఈడీ మరోసారి విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా మనీ లాండరింగ్కి పాల్పడితే మాత్రం వారిపైన కూడా ఈడీ చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రసన్న. సాగర్, అలాగే చూసుకుంటే మొన్న కొంతమందికి కూడా నోటీసులు జారీ చేసింది. ఇటు టేస్టీ తేజ కానివచ్చు, విష్ణుప్రియ, వీళ్ళందరూ కూడా ఇటు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ వివరణ ఇచ్చుకున్నారు. కొంతమంది అయితే హాజరు కాలేదు. సో వాళ్ళకి మరొకసారి ఛాన్స్ ఇస్తారా, లేదంటే కొంతమందికి నిన్న కూడా నోటీసులు ఇచ్చారు, వాళ్ళు ఇవాళ విచారణకు హాజరు కాకపోతే ఏం చేస్తారనుకోవచ్చు? ప్రసన్న, ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పటికే టేస్టీ తేజ, విష్ణుప్రియకు మొదటగా పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఆ రోజు రాత్రి టేస్టీ తేజ విచారణకు హాజరై తన వివరణ ఇచ్చిన పరిస్థితి. ఇటు విష్ణుప్రియ మాత్రం షూటింగ్ ఉన్న కారణంతో 3 రోజుల గడువు కోరింది. ఇటు వారి తరపున కూడా శేఖర్ బాషా వచ్చి కొంత గడువు కావాలని చెప్పి సమయం కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ రోజు కూడా నటి శ్యామలతో పాటుగా సుప్రీత, మరికొంతమంది 6 మందికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారు హాజరై వివరణ ఇస్తే దానిపైన చట్ట ప్రకారం ముందుకు వెళ్ళున్నారు పోలీసులు. ఒకవేళ హాజరు కాకపోతే, ఇప్పటికే విష్ణుప్రియ నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా విచారణకు డుమ్మా
కొట్టిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కానీ ఈ యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్ల పైన నటుల పైన కూడా మరోసారి వారికి నోటీసులు ఇవ్వనుంది. నోటీసుల అనంతరం కూడా వారు స్పందించకపోతే వారిపైన మరికొన్ని చట్టపరమైనటువంటి చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. పంజాగుట్ట పోలీసులు అయితే విచారణను వేగవంతం చేశారు. ఒకవేళ నోటీసులకు ఎవరైనా రెస్పాండ్ కాకపోతే ఇప్పటికే కొంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో అందుబాటులో లేని నేపథ్యంలో వారి యొక్క అడ్రస్ను కూడా సేకరిస్తున్నారు. అడ్రస్లను సేకరించి వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.